జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః, స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ. అరుణకిరణాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పిల్లల కోసం నేను చెప్పబోయేది, మన హిందూ సాంప్రదాయంలో గా అనే అక్షరంతో మొదలయ్యే ఒక 6 విశిష్టమైన అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది గీత, అంటే భగవద్గీత. భగవద్గీతలో శ్లోకాలు పిల్లలకు నేర్పించండి. ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. పెద్దవాళ్ళు ఇప్పుడు అందరూ చాలామంది నేర్చుకుంటున్నారు. పిల్లలకు కూడా నేర్పించండి, అలవాటు చేయండి. రెండోది గోవిందుడు. గోవిందుడు అంటే కృష్ణుడు. కృష్ణుడి కథలను పిల్లలకి చెప్పండి. మూడోది గాయత్రి. గాయత్రి మంత్రం చాలా చిన్నది, అందరూ నేర్చుకోవచ్చు. పిల్లలు రోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని దేవుడి ముందు వాళ్ళ చేత చెప్పించండి. ఒక్కసారైనా లేదా 3 సార్లైనా చెప్పించండి. నాలుగవది గంగ. గంగ యొక్క విశిష్టతను, పవిత్రతను వాళ్ళకు తెలియచేయండి. గంగా నది ఎంతో పవిత్రమైనది. గంగాజలం పవిత్రమైనది. ఇక 5వది గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. గురువును గౌరవించడం గురించి చెప్పండి. గురువు యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకి తెలియచేయండి. ఇంకా 6వది గోవు. గోవు యొక్క విశిష్టతను తెలియజేయండి. ఎక్కడైనా గుడికి గట్రా పిల్లలను తీసుకెళ్ళినప్పుడు అక్కడ గోశాల ఉంటే అక్కడ వారి చేత గోవుకు గాను, గో పరిరక్షణకు గాను డబ్బులు ఇప్పించండి. మనం ఎన్నో రకాల గోవుని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.